రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత గొప్పగా ఒక రైతు గురించి ఆలోచన చేస్తాడనేది ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇయాల రైతు బీమా అనే ఒక పథకం పెట్టిండు అధ్యక్ష. ఈ రైతుల కోసము మనుషుల నుంచి ఆలోచించిన పథకం అధ్యక్ష. ఇది దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు జరిగిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇవాళ దినవారం తిరగకంటే ముందే వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేసి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్న పథకం రైతు బీమా పథకం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇవాళ దాదాపు ఈ 10 సంవత్సరాలలో అధ్యక్ష రైతు బీమా పథకం 1,6478 రైతు కుటుంబాలకి వేసినాం. అది 5,465 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినామని చెప్పక తప్పదు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా రైతులు పంట పండించిన ప్రతి గింజని మేము అధికారికంగా స్వీకరిస్తామని ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు ప్రకటించింది కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఇవాళ యూరియా అధ్యక్ష, ఇవాళ యూరియా కూడా ఆనాడు అధ్యక్ష యూరియా బస్తాలు ఇచ్చే ఉంటే పంటల సీజన్ స్టార్ట్ కాకంటే ముందే ఇవాళ యూరియా బస్తాలు మేము రైతులకి అందించేది అధ్యక్ష. కానీ ఇవాళ షార్టేజ్ అవుతా ఉంది అధ్యక్ష. ఇది నేను చూపిస్తాను అధ్యక్ష. నా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో అధ్యక్ష మీరు చూడొచ్చు. ఇవాళ యూరియా బస్తుల కోసము చెప్పులు లైన్లో పెట్టింది ఒక్కసారి మీరు చూడొచ్చు. పాత కాంగ్రెస్ కాలంని మళ్ళీ గుర్తు చేసిరు అధ్యక్ష. అదే విధంగా రైతుల లైన్లో ఏ విధంగా నిల్చున్నారో ఒక్కసారి చూడండి అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ దాదాపు విధి రకాల పంటల కోసం అధ్యక్ష 928 కోట్ల పాయింట్ 68 కోట్లతో 928.68 కోట్లతో 39.98 లక్షల క్వింటాల విత్తనాలకు ప్రభుత్వం రాయితీపై ఇచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవన్నీ నేను చెప్తుంది వాస్తవాలు, ఏవి కూడా ఉట్టిగా గాలి మాటలు మాట్లాడతలేనని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా అధ్యక్ష, 2014లో 2015లో అధ్యక్ష ఇవాళ రైతుల తలసరి ఆదాయం కేవలం 1,12,162 రూపాయలు ఉండే అధ్యక్ష. 23-24 వరకు ఇవాళ రైతుల తలసరి ఆదాయం అధ్యక్ష 3,17,115 రూపాయలకి ఈ భారతదేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారని చెప్పక తప్ప.